చేస్తారని మేము ఆశిస్తున్నామండి. రైట్. వీరశేఖర్ గారు, ఇండస్ట్రీలో విభేదాలు కావచ్చు, ప్రస్తుతం రాజకీయ ఆధిపత్యం కొత్త మార్గాలు తొక్కుతుందని అనుకోవచ్చా? సో దీనికి ఒక ఎండ్ కార్డ్ ఏంటి? ఎందుకు అంటే చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మీద ఇలా ఆకాశ వెళ్ళగక్కడం ఎంతవరకు కరెక్ట్? వీరశేఖర్ గారు మ్యూట్ తీసి మాట్లాడండి, అన్మ్యూట్ చేయి. వినిపిస్తుంది, వినిపిస్తుంది, చెప్పండి. ఎవరి క్రెడిబిలిటీ, ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఎవరి క్రెడిబిలిటీ ఏంటి, లేకపోతే ఇంకొకరు వస్తున్న క్రెడిట్ ని ఒప్పుకోలేకపోవటం అనేది ఖచ్చితంగా యాక్టర్ల మధ్య ఉన్న ఆధిపత్యపు, ఎవరైతే మాకున్న క్రెడిబిలిటీ ఏంటి, మాకున్న క్రెడిట్ ఏంటి అనేది ఒప్పుకోలేకపోవచ్చు. దాంట్లో ఆ యుగోకి బాలకృష్ణ గారికి గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం, ఆయన తీరే మారిందేమి లేదు. కానీ ఇప్పుడు తీరు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది ఆయన కనిపెట్టలేకపోవటం, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్నవారు చెప్పలేకపోవటం అనేది, దీనివల్ల ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని వీళ్ళు క్రిటిసైజ్ చేయటం వల్ల వచ్చే రాజకీయ పరిణామాలలో మళ్ళీ వీళ్ళే బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళే దాని యొక్క ప్రతిఫలాన్ని చూడాల్సిన పరిస్థితి గతంలో చూశారు, మళ్ళీ చూడబోతున్నారు అనేది అందరికి తెలిసిన విషయం. దీని గురించి మనం కొత్తగా చెప్పుకునేది లేదు, ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమొస్తుంది అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా దానికి వాళ్ళు సిద్ధపడే తెంచుకోవడానికి సిద్ధమయ్యారనేది ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, చిరంజీవి గారి కన్నా కూడా సైకోగాడు అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ మాటలు మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రి, అట్లాగే చిరంజీవి గారిని ఎవరు మాట్లాడలేరు అనేది పరోక్షంగా మాట్లాడారు. ఈ రెండు మాటల యొక్క వెనక అంతరార్థం కనుక చూస్తే, అంటే వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా క్రెడిట్ చేసుకోవాలి అని చూస్తా అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన మాట కన్నా కూడా చిరంజీవి గారిని మాట్లాడిన మాట, అంటే చిరంజీవి గారికి ఉన్న క్రెడిబిలిటీ విశ్వవ్యాప్తంగా ఉంది. ఈ క్రెడిబిలిటీ చాలా పెద్దది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నట్లుగా. వీరశేఖర్ గారు, అసెంబ్లీలో సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల కంటే కూడా వ్యక్తిగతంగా లేదా కించపరుచుకుంటూ మాట్లాడడం, ఇలాంటివి తగ్గాలంటే ఎలాంటి అమెండ్మెంట్స్ రావాల్సిన అవసరం ఉంది? వీరశేఖర్ గారు ఒకసారి మీది ఆడియో బ్రేక్ అవుతుంది, చూసుకోండి. ఒకటండి, రైట్. మురళీకృష్ణ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రజెంట్ నలిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని, ఒక బలమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలతో, దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక శ్రీకృష్ణ అర్జునులా పనిచేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి చెకిని మాటలు చాలా దారుణమైన పరిస్థితికి వస్తాయి. దీన్ని బట్టి ఎందుకంటే పనికిరాని ఒక వ్యవస్థ, దుర్యోధనుడి వ్యవస్థ ఒకటి ఉంది అక్కడ. అది ఏం చేస్తుందంటే, అక్కడ రాజకీయాలని కోణంలో ఇది ఒక అభిమానుల మధ్యలో చిచ్చు రేపి రేపొద్దున రాజకీయాలని దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చేస్తారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చుని ఈ విషయాన్ని 4 గోళ్ల మధ్యన క్లియర్ చేసుకుని ఒక క్షమాపణ చెప్పించేయడం చాలా మంచిదని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయింది ఈ విషయం. దీన్ని చిలికి గాలి వరకు జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకులుగా హుందాగా ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని మన రాజకీయ విశ్లేషణ జరుగుతున్నప్పుడు ఆ సంభాషణ ఏంటి, ప్రజా సమస్యలు పలా నియోజకవర్గంలో ఇది లేదు, ఈ నియోజకవర్గంలో వాటర్ సమస్య ఉంది, ఈ నియోజకవర్గంలో పైప్ లైన్ సమస్య ఉంది, ఈ నియోజకవర్గంలో రోడ్ల సమస్య ఉంది, గత ప్రభుత్వం రోడ్ల సమస్య చాలా తీవ్రంగా పట్టించుకోలేదు. అలాగే పంచాయతీరాజీలోని బిల్లులు చాలా చోట్ల బిల్లులు ఆపేశారు గత ప్రభుత్వం, ఒక బిల్లు కూడా ఇవ్వలేదు. దాని మీద కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పందించడం జరిగింది, ప్రత్యేక నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి విశ్లేషణ మంచి సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు, సభ జరుగుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడటం పట్ల
నిజంగా సభలో అందరూ అవకైపోరు. ఇటువంటి పరిస్థితి ఇంత ఇలాంటి పరిస్థితిలో ఇంత క్రమశిక్షణగా జరుగుతున్న టైంలో ఇలాగ మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు దీనికి ఏమైంది, కోతి కొబ్బరిగా దొరికినట్టు ఈ వైఎస్ఆర్సీపీలు ఎక్కడ మరితే అక్కడ కుప్ప గొంతులు వేస్తుంటారు, కోతి గొంతులు వేస్తుంటారు. ఇది చిన్న విషయంలా ఉన్న దాన్ని పెద్ద చేసేసి చాలా పెద్దగా విశ్లేషణ చేస్తారు. కానీ వాడు అనే సంభాషణ చాలా దారుణం. ఎందుకంటే అది సభ, కొన్ని లక్షల కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్న సభలో దాన్ని మాట్లాడటం, ఇది మేమైతే చాలా పెద్ద మెగా అభిమానులు చాలా పెద్దగానే మేము తీసుకుంటున్నారు. ఎందుకంటే దీని విషయంలో 100% ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని దీని విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి క్షమాపణ అనేది తప్పనిసరిగా మెగా ఫ్యామిలీ నుంచి కోరుకున్నది అది ఒకటే. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఏ రోజు మాట్లాడినా మెగాస్టార్ మాట్లాడలేరు కాబట్టి ఈ విషయాన్ని వేరే విధంగా గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా చిన్నచూపు చూశారు, లేదా సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా అడ్డగోలుగా రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి ఏ విధంగా డైరెక్ట్గా ప్రభుత్వమే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఏ విధంగా డైరెక్షన్లో చేశారనేది వర్మ కానీ, దాసరి కిరణ్ వీళ్ళందరూ కూడా కొన్ని సినిమాలు కూడా తీశారు. వంగవీటని కానీ కొన్ని సినిమాలు తీశారు అన్నమాట, యోహం అని ఇలాంటి కొన్ని సినిమాలు తీశారు. తీసి అక్కడ సాధ్యమంత వరకు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చెప్పేసి అనేక కుట్రలు ప్రభుత్వం చేసి ప్రభుత్వమే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చింది. ఫస్ట్ టైం అన్నమాట ఇది. అయితే తర్వాత అది కోర్టులో వేశారు, వాళ్ళ మీద అదంతా కోసం కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట. అయితే నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సినిమా ఇండస్ట్రీకి గతంలో అన్యాయం జరిగింది, ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాము, ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రండి, మరి విశాఖపట్నం చాలా అనువైనటువంటి ప్రాంతం, మరి అక్కడ మీకు స్టూడియోస్ కానీ ఇంకోటి దానికి కానీ మేము అన్నిటి కూడా మేము ఫెసిలిటీస్, ప్రభుత్వం మీకు ఏది కావాలంటే అవన్నీ కూడా మేము ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ కూడా కందుల దుర్గేష్ గారు, అంటే జనసేన దగ్గరే సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ కూడా ఉందన్నమాట. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మరి ఏమాత్రం అసలు సమయము సందర్భం లేకుండా అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడుతాం అప్పుడు గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టి మరి రేట్లు తగ్గటం ఇవన్నీ కూడా చేసినప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా బాలకృష్ణ గారు మాట్లాడలేదు. అంటే నేనేమంటున్నా అంటే సమయం సందర్భం ఉండాలి దేనికైనా మాట్లాడేటప్పుడు. ఆ రోజు బాలకృష్ణ గారు మాట్లాడితే నిజంగా ఒక హీరోగా ఒక ఇమేజ్ వచ్చేది. ఈరోజు చిరంజీవి గారి మీద మాట్లాడటం వల్ల ఏమైందంటే ఆయన స్థాయి ఆటోమేటిక్గా ఆయన డౌన్ చేసుకున్నాడు. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఒక హిమాలయ శిఖరాల్లాగా ఆయన ఆ ఎత్తులో ఉంటారు, ఆయన ఎవరు కింద తీయలేరు. అంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారి మీద ఒక అసూయ ఉందా? అది ఉండటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే చిరంజీవి ఒక త్రినేత్రుడు అని చెప్పేసి స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పారన్నమాట. అందువల్ల చిరంజీవి గారితో బాలకృష్ణ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరూ పోల్చుకో. దయచేసి ఆయన భారతరత్నకి అవ్వటానికి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నటువంటి ఒకే ఒక్క సినిమా నటుడు ఎవరంటే మనం చిరంజీవి గారు అని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి గారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, బయట కలిసినప్పుడు కూడా మళ్ళీ స్టేజ్ మీద చూపించినప్పుడు వాళ్ళందరూ బాగానే ఉంటారు, బాగానే మాట్లాడుకుంటారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. సో బాలకృష్ణ గారు స్పందించి దీని మీద ఏమన్నా ఆయన చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు మనోభావాలు దెబ్బతిన్నాయి, అది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక నంబర్ 1 to 10 ఎవరంటే చిరంజీవి. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు రాసేసుకోవాలి. ఒక నిమిషం ఇక్కడ బాలకృష్ణ గారు చిరంజీవి గారిని మాట్లాడిన దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా పెద్ద మాట్లాడాడు, ఆ సైకో గాడు అని. కానీ వాళ్ళు దానికన్నా కూడా అంటే తమ నేతను మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడిన దానికన్నా కూడా
అది చిరంజీవి గారిని పరోక్షంగా వీరశేఖర్ గారు ఇది అదంతా కూడా వైసీపీ స్పందిస్తున్న తీరు చిరంజీవి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నదానికంటే కూడా చిరంజీవి గారి అన్నదాని మీద వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు తెలుసండి వాట్ ఈస్ వాట్ అనేది. రైట్ వీరశేఖర్ గారు, థ్యాంక్ యూ. నల్లం శ్రీనివాస్ గారు.